రైట్ రాజయ్య గారు, అవకాశవాదంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుందా? కంచగచ్చిబౌలికి సంబంధించి బుల్డోజర్లతో చెట్లన్నీ కూడా తీసేసి అడవిని లేకుండా చేస్తున్నప్పుడు చర్యలు తీసుకోగలిగే శక్తి ఉండి కూడా చర్యలు తీసుకోకుండా నిన్న వ్యాఖ్యలు చేయడం సంబంధించి ఎట్లా అర్థం చేసుకోవాలి? తప్పకుండా ఎవరు చూస్తలేరని చాటు కాపురం చేసినట్టు బీజేపీ కాంగ్రెస్ మరి చాటు కాపురం చేస్తూ ఉన్నది. దాంట్లో అనేక సందర్భాలలో కేటీ రామారావు గారు చెప్పారు. దీంట్లో ఒక ఎంపీ, బీజేపీ ఎంపీ పాత్ర ఉంది, ఆయన మధ్యత్వంలోని ఇవన్నీ కూడా జరిగినాయి అని చెప్పేసి ఓపెన్గా చెప్పాడు. ఒకవేళ నిజంగానే వారికి సంబంధం లేకపోయేది ఉంటే దాన్ని ఎప్పుడో మీరు అన్నట్టు దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మరుగుతాయి అంటారు కదా, అట్లా అంతా అయిపోయి మొత్తం అక్కడ అడవులన్నీ నరికేసి వన్యప్రాణులను చంపేసి మొత్తం బుల్డోజర్లు దింపేసి మొత్తం పర్యావరణం అంతా నాశనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తగుదనమ్మా అని చెప్పేసి మోడీ మాట్లాడడం అనేది సరైనది కాదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అంటే దేశం మొత్తానికి, అదేవిధంగా మోడీ ప్రధాని ఒక ఆయన గెలిచిన మహారాష్ట్రకో లేకపోతే ముంబై ఆ ప్రాంతానికే కాదు, మొత్తం కూడా ఆయన హర్యానా, ఇది మొత్తం కూడా దేశాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. ప్రతి దాని మీద స్పందించే అవకాశం ఉంటుంది. ఒకసారి ఇప్పుడే ఈ స్పందనే కనుక మొదటి రోజు మొదటి 24 గంటల లోపు వచ్చేది ఉంటే తప్పకుండా అందరు కూడా దాన్ని ప్రశంసించే వాళ్ళు, నిజంగా కన్సర్న్ అని చెప్పేసి అనుకునేవారు. కానీ ఈరోజు అంతా అయిపోయిన తర్వాత మొత్తం కూడా మళ్ళీ అది కూడా రాజకీయంగానే విమర్శించే కార్యక్రమం. ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ అధికారంలో ఉందో అక్కడ మాత్రమే అడవులు నరుకుతున్నారు అన్నట్టు మాట్లాడడం సిగ్గుచేటు. సో కస్టోడియన్గా నువ్వు ఉండాలి కదా. నిజంగా ఫారెస్ట్ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నా కూడా ఎక్కడ కూడా అడవులు కానీ ఎండోమెంట్ కానీ తర్వాత ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు పరిధిలో ఉండే భూములు ఉంటాయి. మొత్తం కూడా స్పెషల్ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అడవిలోకి పోవాలన్నా, చెట్లు నడకాలన్నా, అక్కడ మినరల్స్ తీయాలన్నా, ఏది చేయాలన్నా కూడా ఈవెన్ వన్యప్రాణులను కాపాడాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానికి. సో అట్లాంటిది ఏది చేయకుండా ఈరోజు మళ్ళీ తగుదనమ్మని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంలో చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాల మీదకే నెట్టేసే ప్రయత్నం, కాంగ్రెస్ నిందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఏదైనా కూడా ఇప్పటికైనా సమగ్ర విచారణ జరిపి సిబిసిఐతో కానీ ఇంకా మీ ఆధీనంలో ఉన్న విచారణ నేతలతోటి మరి అధికారులతోటి దీని సమగ్ర విచారణ జరిపించి మరి దోషులను వెంటనే శిక్షించాలి ఒకటి. తర్వాత రెండోది దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉన్నది. ఎస్ అంటే రాజయ్య గారు, ప్రధానంగా ఇట్లా తప్పించుకునే ధోరణి వల్లనే ప్రధాని గ్రాఫ్ పడిపోతా ఉందని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? గ్రాగ్ని ఎట్లా ఉంది పరిపాలన, నిరుద్యోగానికి సంబంధించి, ధరలకు సంబంధించి ప్రజలు నెటిజన్స్ ప్రశ్నలు అడిగినప్పుడు గ్రాగ్ కూడా ఇంకా మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి రావడమే 2029లో అధికారంలోకి రావడం కష్టమైన సమాధానం చెప్తున్న పరిస్థితి. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది దీన్ని? అంటే గ్రోకి ఒక్కటే కాదు, మొన్న ఒక 50 సూచికలలో మొత్తము భారతదేశం వెనుకబడ్డది. ప్రపంచంలో చూసినప్పుడు 50 సూచికల్లో వెనుకబడ్డది అని చెప్పేసి అనేక అంశాలను ప్రస్తావనలకు తీసుకొని పాలన కార్యాన్ని మొదలు పెడితే సంక్షేమం వరకు, తర్వాత అదేవిధంగా అనేక అంశాలను మరి వైద్యం కానీ, విద్య కానీ, తర్వాత ఇప్పుడు మీరు చెప్పే నిరుద్యోగం కానీ, ధరలు పెరిగే విషయం కానీ ప్రతి దాని మీద కుల్లంకుల్లా క్లియర్గా మరి చెప్పడం జరిగింది. సో ఆ రకంగా చూసినప్పుడు ఇప్పటికే మొన్ననే చావు తప్పి కన్నులట్టబడ్డట్టు మరి అక్కడ నితీష్, తర్వాత ఇక్కడ చంద్రబాబు చేయబట్టి ప్రభుత్వాన్ని నిలుపుకోగలిగిండు. అది ఎప్పుడు వాళ్ళు కనుక మరి వాళ్ళ సపోర్ట్ కనుక ఉపసంహరించుకుంటే మధ్యలోనే కూలిపోయి మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే మోడీ బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. సో కాబట్టి అందుకనే 2029 కష్టమే అనే ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కూడా 15 ఏళ్ల పాలన కాలేదు, అన్ని రంగాలలో వైఫల్యం అయిపోయారు. ఏ ఒక్కరు కూడా ఈరోజు తృప్తిగా లేరు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా, వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాలలో కూడా ప్రజలు తృప్తిగా లేరు. అక్కడున్న నాయకులు ఏమన్నా తృప్తిగా ఉన్నారు, వాళ్ళ ఎంపీలు తృప్తిగా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ పాలన జరుగుతుండొచ్చు, అంతే తప్ప ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ కూడా సుభిక్షంగా ఉండి మోడీని మెచ్చుకునే పరిస్థితి ఎక్కడ కూడా మనకు కనిపిస్తలేదు. తప్పకుండా బ్రోక్ చెప్పినట్టు తప్పకుండా ఇవన్నీ పచ్చి నిజాలు ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. సో ఇన్ని రోజులు మేకపోతూ గంభీరంగా మోడీ పాలన జరిగింది. ఆయన మెప్పు పొందడానికి
మరి ఆయా రాష్ట్రాల్లో మంత్రులు కావచ్చు లేదా ఎంపీలు కావచ్చు ఆయన పొగడమే లక్ష్యంగా పెట్టుకొని ముందు పోయే కార్యక్రమం కనిపిస్తుంది. కానీ త్వరలోనే ప్రతి ఏ లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినా, రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా లేదా మళ్ళీ జనరల్ ఎన్నికలు వచ్చినా కూడా బీజేపీకి గడ్డు రోజులే 2029 కష్టం అనేది నిజం.